హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బిర్యానీతో పాటు టేస్ట్లో పోటీ పడగలిగిన టమాటో రైస్ని అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ఈ టమాటో రైస్ కోసం ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుని బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. హోల్ గరం మసాలాని రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మరింత టేస్ట్ కోసం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దానిలో హోల్ గరం మసాలాని వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. దానిలోని జీడిపప్పు పలుకులని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4 పచ్చిమిర్చిని చిలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 3 మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతాయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా టమాటో సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కరివేపాకు వేసుకోవాలి. దీంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని రైస్కి కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీన్ని మూత పెట్టి బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయినప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కటి టేస్టీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. టమాటో రైస్ని ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటో రైస్లోకి చికెన్, పెరుగు చట్నీ అలాగే రైతా ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే ఇది మనం సర్వ్ చేసేయచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.